దీవించు స్వామి. ఎదవది మా బొడుద్దాయికి కూడా 4-5 వివాహాలు జరిపించు స్వామి. ఎదవది ఎదవది పేపర్ వాడు ఇంట్లో వేయరా అంటే వీధిలో వేసి వెళ్తున్నారు ఏమిటండి? ఎదవది పేపరు ఏమిటో ఈ రోజు వార్తా విశేషములు. చెరువుపల్లిలో 50 మంది డెంగీ వ్యాధికి మృతి. కలికాలం ఏం చేస్తాం? యాదవది అడ్డమైన రోగాలు వచ్చి చేస్తున్నాయి పిల్లలకి. ఇదేమిటి 5గురు ముసవారు వడగాలి చచ్చిపోయారా? యాదవది ఈ ముసలి యాదవులు కృష్ణారామ అనుకుంటా ఇంట్లో భజన చేసుకోక వీరికి ఏమిటట ఆ వీధుల్లో అలా సంచరించకపోయారు. యాదవులు తేడా వదిలిపోయింది. ఇదేమిటి ప్రేమ జంట ఆత్మహత్య. ఈ బుడుద్దాయిలు ఎదవలు నా దగ్గరికి రావచ్చుగా ఎంచక్క బేసుక్క పెళ్లి చేసి దాంతో పాటు శోభనం కూడా చేసి పంపించేవాడిని. ఎదవది ఎదవది పిల్ల ఎదవలు పిర్ర కుంకలు. ఎదవది మా బుడుద్దాయిలు ఏం చేస్తున్నారు? ఎదవనాయాలు మరే చంపి ఎక్కడ తెచ్చావురా? పిలిచారు ఎక్కడ చచ్చారా ఇప్పుడు దాకా? ఇక్కడ నాన్నగారు పక్కింటి పిల్లలు గోళీలు ఆడుతున్నారు నాన్నగారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి గోళీలు ఎదవది ముట్టి కింద 30 ఏళ్ళు వచ్చాయి కదా ఇంకా గోళీలాట గోళీ పిల్లలు ఏమిట్రా? ఏం చేయాలి నాన్నగారు? ఏం చేయాలి ఏమిట్రా? అలా పట్టు వస్త్రాలు అవి ధరించి వీధుల్లోకి వెళ్తే ఎంచక్క కన్ని పిల్లలు ఉంటారు. ఎదవ పెళ్లి చేస్తారు కదా ఎదవన్నారు. ఏమిట్రా నాన్నగారు ఏమిట్రా? పెళ్లి చేసుకుని ఏం చేయాలి నాన్నగారు? పెళ్లి చేసుకుని ఏం చేయాలా? ఏదో ముందు పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేయాలని నేను నేర్పిస్తాను. నెరసుంటా నాన్నగారు అన్నట్టు 2వ వాడు ఎక్కడ చచ్చారా? వాడిని పిలువు. చంటి ఒరే చంటి నాన్నగారు పిలుస్తున్నారా? దాసు నిన్ను కూడా నాన్నగారు పిలుస్తున్నారు రారా? తాగితే మరువుగాను తాగనివ్వరు, మరిచిపోతే తాగగలను మరువనివ్వదు. దాసు ఏమిట్రా తాగొచ్చావా? తాగనివాడు గాడిదే పుడతారని గరుడ పురాణంలో చెప్పారు నాన్నగారు. మీరు చదవలేదా? మీరు కూడా తాగండి. అశుద్ధం అధోని అధోన్నారు అధో. నీ పాండిత్యం ఎలా తగలడి చచ్చింది ఏమిట్రా? అది తాగిన వాడు కాదురా, తాగని వాడు ఎదవ అని ఎదవన్నారు. ఎదవ అయినా ఏం కర్మ వచ్చిందని రా ఇలా తాగుతున్నావు? ఎదవా పారు నాన్నగారు పారు ప్రేమలో విమలమయ్యా నాన్నగారు. నా పారు నన్ను మోసం చేసిన నాన్నగారు. ఎదవ ఒక్క పారుపోతే ఏమిట్రా? మమత్కారం లాంటి ముద్దుకోమలు వీధికి గొట్టలుగా చేస్తే ఎదవన్నారు ఎదవని. చంటి ఏమిట్రా అది? అమృతం రచండి. అమృతం అంటే మన పంచామృతం అంటారా? ఏది నాకు కొంచెం పోయి ఏమిట్రా అది? ఉప్పుగా వాసన కొడుతూ ఉంది. అమృతం అంటే ఎంతగా ఉంటుంది రచండి. ఒరే మందులోకి నంచుకుంటే అట్టుగా ఒరే ఎవరా? అబ్బా ఏమిట్రా మీ అల్లరి? ఆ 3వ వాడు ఎక్కడ తెచ్చారా? ఎదవా నాన్నగారు ఏమిట్రా? సుధాకర్ అసలు బట్టలే వేసుకోవట్లేదు నాన్నగారు. బట్టలు వేసుకోవట్లేదు నాన్నగారు. ఏమైందా?
ఉన్నాను నాన్నగారు. లంగాలు చీరలు కట్టుకోవాల్సిన పని వాడికి సుధాకర్ వదవా ఎక్కడ చచ్చావురా? సుధాకరు నాన్నగారు పిలుస్తున్నారా? ఏమిట్రా చండి, ఎన్నిసార్లు చెప్పాలి నీకు నేను? నా పేరు సుధా గారు కదా, సుధా అని. సరేలేరా. ఊరే అమ్మెల్లో అటుకెళ్తానే కాల గతులు గతులేంద్రియా. రథవా ఆ అవతారం ఏమిట్రా రథవా? నాకు ఇలానే ఉంటుంది. అబ్బా ఏర్రా నాన్నగారు, నాన్నగారు ఏమిట్రా? వాడి మధ్య సుధాకర్ అంటే పలగట్లేదు నాన్నగారు. మరి ఏమంటే పలుకుతున్నారు యదవా? సుధా అంట. సుధానా? అరే యదవా, ఏమిట్రా సుధా అని పిలవంటే అంటే? నాకు అలానే బాగుంటుంది నాన్నగారు. ఓరి యదవా, మీ మామ ఎంతో ముచ్చటపడి మీ తాతగారి పేరు పెట్టుకుంటే నువ్వు పేరు మార్చుకుంటావా యదవన్నారు యదవ అని? నాకు ఇలానే అందంగా ఉంటుంది మామగారు. అందంగానా? అబ్బాబ్బా, ఈ యదవకి ఆడపిల్లని వెతకాలో అబ్బాయిని వెతకాలో అస్సలు అర్థం కావట్లేదండి యదవది. అబ్బాబా మీరందరూ పక్కకు పండి యదవ ఎవరో పెద్ద మనిషి నీటుగా కళ్ళజోడది పెట్టుకుని నిమ్ముగా వస్తున్నాడు. వాడిని పూర్తిగా నాకేద్దాం, మీరు అరవమాకండి. ఇటు తిరగండి, ఇటు తిరగమనండి. సింహాదత్త ఈ పెద్ద పొలం పెద్ద పిల్లి. ఎవరినైనా నీవు చూడటానికి అచ్చం తెలుగు సినిమా హీరో లెక్క ఉన్నావు. నా పేరు బాలకృష్ణ అండి. నేను పెద్దాపురం ఎక్స్ఎమ్మెల్యే. ఓ అంతేనా? ఏమిటి నాయన దీర్ఘ సుమంగళి బావా, ఏమిటి నాయన ఇక్కడ దాకా వచ్చావు? పెద్దాపురం పెద్ద పిల్లలందరూ మంచి పనిలో ఉన్నారండి పంతులు గారు, అందుకే ఇక్కడ దాకా వచ్చాం. ఓ అలాగా నాయన, నీ పెళ్లి నేను చేస్తానుగా. యదవది మంచి మంచి ఆడపిల్లలందరూ మన దగ్గర ఉన్నారు నాయన, ఫోటోల్లో చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. అవునా ఆయన? ఇంతకీ అసలు నీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు నాయన. ఒక్క నిమిషం పంతులు గారు. పంతులు గారు ఇప్పుడు చదువుతానండి. చెప్పు నాయన, ఎలాంటి అమ్మాయి కావాలి నీకు? బేషుగ్గా వెతికి పెడతాను నీకు. అమ్మాయి అంటే మరీ అంత ఎక్కువ అమ్మాయి కదండి, మినిమం కల్పన అలా ఉండాలండి. ఏమిటి కల్పనారాయా? అలాంటి అమ్మాయిలు మన దగ్గర వీధికి ఒక్కరున్నారు. ఎదవది వెతికి పెడదాం, అంతేనా? అంతేనా? అంతే కాదండి. మైకట్ అంతేనా? అంతే కాదండి. ఆమె పురుడు ఎంత వారుండి అగరత్తులు పొగలా ఉండాలి. ఇలా అయితే సొగరాలు కొట్టుకెళ్ళొచ్చు, ఎడగెందుకు వచ్చాడు? అంతేగా? అంతేనా? అంతే కాదండి. ఆమె కళ్ళు నక్షత్రాల మెలమెలా మెరవాలి. అంతే కదా? అంతేనా? అంతే కాదండి. ఆమె నడుము ఇలియానా నడుములా సన్నగా ఉండాలి. ఇలానే ఏం కర్మ, సన్నటి పాములు అన్నాడు అమ్మాయిని ఎదిగి పెడదాంలే ఎదవాని. అది అంతే కదా? అంతేనా? అంతే కాదండి. ఆమె ఎత్తు 6 అడుగులు ఉండాలి.
జాన భూమి జాన నుచ్చి రాసుకుంటాడు తాలి నగర పౌరులు వింటారు. అంతే కదా. అంతేనా అంటే అంతేకాదండి. ఆమె ఎత్తు, ఆమె రంగు జామ పండ్ల నిగనగా మెరవాలి. రెండోది కాకినాడు కూడా జామ పండ్ల అమ్మాయి కావాలంట. నగర పౌరులు వింటారా? అంతే కదా. అంతేనా అంటే అంతేకాదండి. మా ఊళ్ళో నాగుమల్లి ఇంకో కుర్రాడు ఉన్నాడు. వాడికి చేస్తే ఎంత అయింది, నాకు చేస్తే ఎంత అయింది. సుమారు 4 లక్షల్లో తేల్చేద్దాం ఆయన, కంగారు పడ మాకు. 4 లక్షల ఇద్దరు కలిపిన వాడికి చేస్తే ఎంత అయింది, నాకు చేస్తే ఎంత అయింది, ఇద్దరికి కలిపి చేస్తే ఎంత అయింది, నాకేమైనా కన్స్ట్రక్షన్ ఉందా? ఎదవని ఎలాగోలా తేల్చేద్దాంలే నాయన, నువ్వు కంగారు పడతావు ఎందుకు? దా పక్కకెళ్ళి ఫోటోలు అవి చూపిస్తాను. ఎదవది. ఓకే భద్ర. వాడు మా కుర్ర కుంక 2 ఎదవలేనాయన, నువ్వు వాటిని పట్టించుకో మాకు. మా బడుద్దాయిలు ఏమన్నా అల్లరి చేస్తుంటే కొంచెం సరి చేయ వాళ్ళని ఎదవాళ్ళని. ఓ నాయన పో కూర్చుని పోయిరా పోయిరా. నువ్వే అటుకెళ్ళేస్తున్నావా? అటుకెళ్ళకుండా నాన్నగారు 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 మరి నువ్వు వాడు కూర్చోను రే, మొత్తం ఎక్కువ నువ్వు కూర్చోను. నువ్వు పిచ్చి వాడు వాడు పోరా. ఏంట్రా బాగా తాగొచ్చినట్టున్నావు, మీద పడుతున్నావు? ఏమలేదండి బాబు గారు. మంత్రి గారు అక్కడ పనిలో ఏమినాయన ఏమిటి అక్కడ పనిలో పోయిన ఒక ఇలియానా అనుష్కని చూసి పెట్టండి. ఏదో దానికేనాయన మంచి జోడి ఉంది ఆశుగ్గా, నీకు వెతికి పెడతానులే వెధవది. ఉండండి ఉండండి, వాడు ఎవడో వస్తున్నారు అక్కడ. నాకు మంచి సంబంధం జరపదు. అలాగా అమ్మా, చూడటానికి అచ్చం మాధురి దీక్షితులా ఉన్నావమ్మా. అది ఇక్కడ మా బడుద్దాయిలు 4 లైన్లో నుంచున్నారు చూడమ్మా. వాళ్ళలో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోమ్మా. అదోది చూడమ్మా, సరిగ్గా చూడమ్మా, బాగుంటారు ఎదవలు. ఈయన సరిపోతుంది బాగున్న తిట్టంగా. పొందులో ఈ రోజు కొంచెం మంచి హుషారుగా ఉన్నాడు. పొందులు కొంచెం జాగ్రత్త ఉన్నాడు చూడు. పొందులో వీడేదో దొంగలో ఉండదు. మా ఎమ్మెల్యే గారు నాకు ముందుగా ఉండండి. ఈ అమ్మాయి నాకు నచ్చిందండి. పొందులో ఈ రోజు పొందులో తొందరకాయ చూడు. పొందులో ఇదేం పొందులో కొంచెం ఉన్నాడు.